अस्सलामुअलैकुम हाय हेलो आदाब నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. హమ్ దో హమారే బారా అనే వివాదాస్పద టైటిల్తో ఒక సినిమా జూన్ 7న విడుదల కానుండే. ఆ సినిమాను కర్ణాటక ప్రభుత్వం 2 వారాల వరకు బ్యాన్ చేయడం జరిగింది. ఇటు బాంబే కోర్టు కూడా ఆ సినిమాను 2 వారాల వరకు ఆపేయాలని చెప్పడం జరిగింది. ఈ సినిమా అనేది ముఖ్యంగా జనాభా పెరుగుదలకు కారణం, ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అని చెప్పి బూచిగా చూపిస్తూ వారిపై నిందలు వేస్తూ సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందని చెప్పి చాలామంది ముస్లిం సంఘాల వారు కోర్టులను మరియు ప్రభుత్వాలను పోలీస్ కంప్లైంట్లు చేయడం అనేది ఒక 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. సినిమాకి సంబంధించిన బ్యానర్ ఎప్పుడైతే విడుదలైందో అప్పటి నుంచే వివాదాలు మొదలయ్యాయి. 1 సంవత్సరం క్రితం బ్యానర్ విడుదల చేయడం జరిగింది. 2024లో ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. ఒక పోస్టర్ చూస్తేనే చాలా నిరసనలు తెలిపారు రాణా అయ్యూబ్ లాంటి జర్నలిస్టులు. మరి ఇప్పుడు 2024లో ఎప్పుడైతే ట్రైలర్ విడుదలైందో అప్పటి నుంచి కూడా చాలా పోలీస్ కంప్లైంట్స్ మరియు చాలా నిరసనలు అనేవి ప్రతి ఒక్కరు తెలుపుతూ వస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ సినిమా అంశంలో ఎవరైతే నిరసనలు తెలిపారో, ఖండించారో వారందరికీ ఒక ఉపశమనం ఏమిటంటే కర్ణాటక ప్రభుత్వం దీన్ని పూర్తిగా 2 వారాల వరకు బ్యాన్ చేయమని చెప్పి కోరింది. ఎందుమూలమున బ్యాన్ చేసిందంటే, మొదటిది ముస్లిం మత పెద్దల సంఘాలందరూ ఈ సినిమా గురించి ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్లు చేయడం. ఆ కంప్లైంట్లలో వారు చాలా స్పష్టంగా ఈ సినిమాలో పవిత్ర ఖురాన్ గ్రంథానికి సంబంధించి ఏ వాక్యాలు ఉంటాయో వాటిని తప్పుగా వర్ణించారు అని చెప్పి ఒక ఆరోపణ. రెండవది, దీనిలో ముస్లిం సమాజాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని. మూడవది, లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉత్పన్నం అవ్వకుండా చూడాలంటే ఈ సినిమాని ఆపేయడమే ఉత్తమం అని చెప్పి వారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా యూనిట్ కూడా మహారాష్ట్రకు సంబంధించిన ముఖ్యమంత్రితో షిండేతో కలిసి వారు కూడా ప్రొటెక్షన్ అర్జించినట్టుంది. వారికి బెదిరింపులు కూడా వస్తున్నాయని చెప్పి. అయితే ఈ సినిమా ఆది నుంచి కూడా వివాదాలకు కేంద్ర బిందువు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో ముస్లింల గడ్డం, టోపీ మరియు బుర్ఖా మహిళలను చూపించడం, ఈ సినిమా మొత్తం ముస్లిం చుట్టే తిరగడం. మీకు తెలుసు సినిమాలలో విలన్లుగా మరియు ఖురాన్ మరియు తదితర వాటిని వాడితేనే ఎంతో నిరసన తెలిపేవారు. అలాంటిది ఇక సినిమానే ముఖ్యంగా జనాభా పెరుగుదల అంశంపై ఒక ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేయడం మీ అందరికీ తెలిసిందే. ఈ అంశం మీద నేను ఒక క్లియర్ వీడియో ఒక 40-50 నిమిషాలు చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను, మీరు తప్పకుండా చూడగలరు. అయితే ఇప్పుడు మీకు ఇవ్వదలుచుకున్న ముఖ్య అప్డేట్ ఏమిటంటే, ఒకటి కర్ణాటక ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేయడం, రెండవది బాంబే కోర్టులో కూడా దీని గురించి ఈ సినిమాని నిలుపుదల చేయమని చెప్పడం. కర్ణాటక ప్రభుత్వం ఈ సినిమాని ఎలా బ్యాన్ చేస్తుంది, వారికి ఏం అధికారం ఉంది, ఏ చట్ట ప్రకారం కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ చేసింది అనే ప్రశ్నలు మీ మనసులో ఏదైతే ఉత్పన్నం అవుతాయో వాటికి సమాధానంగా ఈ సినిమా కర్ణాటక ప్రభుత్వం ఏ విధంగా బ్యాన్ చేసిందంటే, సెక్షన్ 15 సబ్సెక్షన్ 1 మరియు సెక్షన్ 15 సబ్సెక్షన్ 5 ఏదైతే కర్ణాటక సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1964 ప్రకారం ఈ సినిమా యూనిట్కి నోటీసులు రిలీజ్ చేస్తూ ఈ సినిమాని 2 వారాల వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ సినిమాని మీరు విడుదల చేయకండి. అది టీవీలలో కానివ్వండి, ఓటీటీలలో కానివ్వండి, ఇంటర్నెట్లో కానివ్వండి, ఎక్కడ కూడా ఈ సినిమాని మీరు విడుదల చేయకూడదు అని చెప్పి హోమ్ సెక్రటరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ బీకే భువనేంద్ర కుమార్ గారు ప్రకటన చేసి నోటీసులు కూడా ఇవ్వడం, అది మీడియాలో చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమా అంశంలోకి వెళ్తే ఏదైతే డైరెక్టర్ మరియు యాక్టర్స్ చెప్పారో, ఒక ముస్లిం పురుషుడు తన మొదటి భార్య చనిపోతే తన రెండవ భార్యతో సంతానోత్పత్తి చేసుకుంటూ సంతానాన్ని పెంచాలి అని చెప్పి తను పూనుకున్నాడంట. అయితే ఈ మహిళ ఏదైతే ప్రెగ్నెన్సీ ఉందో అది ప్రమాదం, ఆల్రెడీ 6 పిల్లలు ఏదో ఉన్నారు, తనకి ప్రెగ్నెన్సీకి ప్రమాదం ఉంది, ఆ ప్రెగ్నెన్సీని అబార్షన్ చేయించమని తను లేదు నేను చేయించనని చెప్పి ఆ వ్యక్తి. అయితే ఈ అంశాన్ని కోర్టుకు తీసుకెళ్తుంది తన కూతురో మరి ఎవరో, ఆ స్టోరీ లైన్లో ఉంది. అయితే మీరు ఇక్కడ గమనించారు, మొత్తం క్యారెక్టర్స్, మొత్తం పేర్లు, అసలు సినిమా జీవం మొత్తం ముస్లిం సమాజం మీదే ఉంది. అయితే ముస్లింలే ఎందుకండి, మీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక 30 నుంచి 40 సినిమాలు ఏదైతే చేశారో దాని గురించి కూడా నేను యూట్యూబ్ వీడియో చేయడం జరిగింది, అది డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడగలరు. అయితే ముస్లింల వ్యతిరేకంగా సినిమాలు చూపిస్తే హిట్ అవుతాయి అనుకుంటే మీరు రజాకార్ సినిమా మరియు సవర్కార్ సినిమా ఎలా ఫ్లాప్ అయ్యాయో మీరందరూ గమనించారు. కాకపోతే ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ముస్లింలకు వ్యతిరేకంగా చూపిస్తే మెజారిటీ చూసి కలెక్షన్లు పుష్కలంగా వస్తాయి అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ వల్ల వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. బాంబే హైకోర్టు కూడా జూన్
జూన్ 14 వరకు ఈ సినిమాని రిలీజ్ చేయకూడదు, తదుపరి ఉత్తర్వుల వరకు అని చెప్పి చాలా స్పష్టంగా వారు కూడా ప్రకటించడం జరిగింది తీర్పు. అయితే అజహర్ తంబోలి అనే వ్యక్తి కోర్టుని వారు సంప్రదించడం జరిగింది పిటిషన్ ద్వారా. ఈ సినిమా అనేది చాలా అభ్యంతరకరంగా ఉంది, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంది. ముస్లిం మత గ్రంథాన్ని, పవిత్ర ఖురాన్ని కూడా దానిలో వ్యాఖ్యలను వారికి అనువుగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తప్పుగా వర్ణించారు. దీనివల్ల లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పి అక్కడ వాడు వాదించడం జరిగింది. ఏ విధంగా అయితే సినిమా ట్రైలర్ మరియు పోస్టర్ మరియు టైటిల్ కూడా హమ్ దో హమారే బారా ఉన్న టైటిల్ని హమారే బారా అని చెప్పి పెట్టడం జరిగింది. టైటిల్ కూడా మార్చేశారు, అది కూడా సెన్సార్ బోర్డు చెప్పింది. అయితే ఇక్కడ ఏదైతే అడ్వకేట్స్ ఈ కేసుని వాదిస్తున్నారో వారు మయూర్ ఖండ్ పార్కర్, అనీసా చీమా అండ్ రేఖా ముసాలే. ఎవరైతే ఈ ఏదైతే బాంబే హైకోర్టులో ఈ హమ్ దో హమారే బారా సినిమా గురించి నడుస్తున్న ప్రతిపక్షం ఏదైతే ఈ కేసులో ఈ ప్రభుత్వానికి అనుకూలంగా అంటే ఏదైతే సెన్సార్ బోర్డు ఉందో వారి తరఫు నుంచి వాదిస్తున్న లాయర్ అద్వైత్ సేతన, సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, వారి తరఫు నుంచి వాదిస్తూ ఈ సినిమాకి మేము పూర్తిగా ఏవైతే చెకింగ్స్ ఉన్నాయో అన్నీ చేసామండి, సీన్స్ కట్ చేసామండి, అంతా సరిగానే పెట్టాము, ఏది వివాదాస్పదమైనవి పెట్టలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నా. ట్రైలర్లో మాత్రం, పోస్టర్లలో మాత్రం బాగా బహిర్గతమైంది. నేను ఏదైతే మీకు చెప్పానో ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను, అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. 40-50 నిమిషాల వీడియోస్. మరియు ఎన్ని సినిమాలు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం సమాజం మీద 30 నుండి 40 సినిమాలు ముస్లింల బూచిగా చూపిస్తూ ముస్లింల గురించి ఆచారాలు కానివ్వండి, టెర్రరిస్టులను కానివ్వండి, క్రిమినల్ సస్పెక్ట్స్ ముస్లిం సమాజంలోనే ఎక్కువ ఉంటారని ఏ విధంగా అయితే చూపించారో అవన్నీ నేను మీకు లింక్స్ ఇస్తాను, దానిలో మీరు చూడగలరు. అయితే ఇక్కడ బాంబే హైకోర్టు మరియు కర్ణాటక ప్రభుత్వం అనేది ఇటువంటి నిర్ణయం తీసుకోవడం బ్యాన్ చేస్తూ ఇది చాలా శుభసూచకం. మరియు మన తెలంగాణ ప్రభుత్వం కూడా, ఆంధ్ర ప్రభుత్వం కూడా దీనిపై సరైన నిర్ణయం తీసుకుంటుంది అని నేను ఆశిస్తున్నాను. ఈరోజు జూన్ 7నే ఆ సినిమా రిలీజ్ అయ్యేది ఉండే. ఈ సినిమా గురించి ఆది నుంచి అన్ని వివాదాలే. ఎందుకంటే అసలు పాపులేషన్ ఎక్స్ప్లోజన్, జనాభా పెరుగుదలకి ముస్లిం సమాజం ఒక్కటే కారణం ఏంటండి? ఆల్రెడీ మీకు చాలా ఉపన్యాసాల్లో రాజకీయ నాయకులలో మీరు చూశారు, అమిత్ షా గారి కుటుంబం కానివ్వండి, మోదీ గారి కుటుంబం కానివ్వండి, ఇలా ఎంతోమంది కులాలకు మతాలకు అతీతంగా 4, 5, 10 మంది పిల్లలు ఉండడం అంత కామన్. ముస్లిం సమాజానికి సంబంధించి పిల్లల ఉత్పత్తి రేషియో అనేది తగ్గుతూ వస్తుంది. మన భారతదేశంలో ముఖ్యంగా చాలా కంట్రోల్లో ఉందని చెప్పి ఎన్నో రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏదైతే సుప్రీంకోర్టులో కేసులు దాఖలయ్యాయో ఈ పాపులేషన్ జనాభా పెరుగుదల గురించి, అక్కడ సుప్రీంకోర్టులో సెంటరే అఫిడవిట్ వేసింది, మేము బలవంతంగా 2 పిల్లలే ఉండాలి, 1 పిల్ల ఉండాలి అని చెప్పలేము, ఎందుకంటే అది వ్యక్తిగత నిర్ణయం అని చెప్పి బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా పొందుపరిచింది. మరియు ఇటువంటి చట్టాలు చేయలేమని కూడా స్పష్టంగా చెప్పింది. అయినా కూడా ఇటువంటి సినిమాలు తీస్తూ ఒక ముస్లిం సమాజం మీద, ఒక కులం మీద, మతం మీద విషం చిమ్మడం, విద్వేషాలు రెచ్చగొట్టడం ఏమో మీరు అందరూ విఘ్నులు, ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించాలి. ప్రతిదీ వాట్సాప్ యూనివర్సిటీ లాగా లేకపోతే కాషాయవాదం ఏదైతే మత ఛాందస్వాదం ఉందో ఆ సమాచారాన్ని నమ్మకుండా వాస్తవాలను కూడా మీరు గ్రహించాలని కోరుతున్నాను. అయితే ఈ సినిమా గురించి రేవంత్ రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సరైన నిర్ణయం తీసుకుంటూ ఈ హమ్ దో హమారే బారా అనే సినిమాని బ్యాన్ చేస్తారని చెప్పి చూడండి. ఒక సినిమా గురించి బ్యాన్లు చేసేస్తే ఈ సినిమా ఏదైతే తీసిన లక్ష్యం అవ్వకుండా ఉంటుందా, సినిమా రిలీజ్ కాకుండా ఉంటుందా, చాలా పైరసీలు ఉంటాయి, పైరవీలు ఉంటాయి అంటే చూడండి, మనం న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యపరంగా దేన్నైతే విభేదించాలో, దేన్నైతే ఖండించాలో ఆ ప్రొసీజర్ సిస్టమ్ అనేది మనం చేసుకుంటూ పోవాలి. వాళ్ళు దొంగతనంగా రిలీజ్ చేస్తారా లేదా వాళ్ళు ఎలా చేస్తారు అనేది అది వేరే విషయం. వాస్తవానికి మనకున్న రాజ్యాంగ హక్కులు, మనకున్న చట్టాలు, మనకున్న ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాటిని మనం సద్వినియోగం చేసుకుంటూ చట్టపరంగా పోవడం అనేది మన హక్కు. మనం ఖచ్చితంగా అది చేసి తీరాలి. ఎందుకంటే దొంగతనంగా చేసే దానికైనా, తీసుకొచ్చి ప్రజల్లో గొడవలు సృష్టించే దానికైనా మనం ఖచ్చితంగా నిరసన అనేది తెలిసే. ఏదైతే సినిమాలు విడుదలవుతాయో వాటి గురించి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది, ప్రభుత్వాలు ఉంటాయి, మరియు థియేటర్లు ఉంటాయి. ఇట్లాంటివి చాలా ఉంటాయి. చాలా థియేటర్లు కూడా సినిమా టెలికాస్ట్ చేయకుండా ఆపేస్తాయి. లేదండి బాబు, ఆ సినిమా మా థియేటర్లో వేస్తే మా సీట్లు గారిపోతాయి,
మా స్క్రీన్‌లో చిరిగిపోతాయి. మాకొద్దండి ఇటువంటి వివాదాస్పద సినిమాలని చెప్తారు. కొంతమంది కావాలని కూడా ఆడిస్తారు. కొన్ని కొన్ని చోట్ల ఏదైతే ఆ సినిమాలను చూడాలి అని చెప్పేవాళ్ళు. అంటే ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటి మధ్య అసలు ఒక కులం, మతం ఆధారితంగా ఈ సినిమాలు ఎందుకండి? ఈ పిచ్చి ఏంటండి? ఈ విద్వేషం ఏంటండి? ఇంత మ విషం ప్రజల్లో వెదజల్లడం అవసరమా? అని చెప్పేవారు కూడా చాలామంది విఘ్నులున్నారు. అయితే ఖచ్చితంగా ఇటువంటి సినిమాలు ఏదైతే వస్తున్నాయో వాటిపై గొంతెత్తి పోరాడడం మన బాధ్యత. రాజ్యాంగం కల్పించిన హక్కు. మనం ఖచ్చితంగా ఏదైతే న్యాయపరంగా ఉన్న అంశాలన్నిటిని మనం సద్వినియోగం చేసుకుంటూ ఈ సినిమాను విభేదించాలి. ఏదైతే నేను వీడియోలు చేశానో ఈ సినిమా గురించి అన్ని వీడియోలు ఈ డిస్క్రిప్షన్ లింక్‌లో పొందుపరుస్తాను. ఖచ్చితంగా మీరు అవన్నీ చూస్తూ నా యూట్యూబ్ ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని, ఇటువంటి వాటిపై గొంతెత్తి పోరాడతారని, నేను కేవలం ముస్లిం సమాజమే కాదు, హిందూ సమాజం, క్రిస్టియన్ సమాజం, సిక్ సమాజం, జైను, పార్సీ ఎవరికి వ్యతిరేకంగా సినిమా తీసినా ఖచ్చితంగా నేను ఇలానే ఖండిస్తా. ఎందుకంటే సినిమాల వల్ల ఏదైతే నెగటివిటీ పెరుగుతుందో ఆ నెగటివిటీ అనేది చూపిస్తే అంతా అదే నిజం అని చెప్పి నమ్మే ఒక వర్గం కూడా ఉన్నారు. అందరూ సినిమాలు చూసి మారరు. అందరూ సినిమాలు చూసి ద్వేషించరు. ఇలాంటివి ఉన్నాయి. కానీ అసలు ఒక వర్గం మీద ఇది చేయడం, ఒక వర్గంపై ఒక వర్గం నమ్మే విధంగా కూడా చేయడం అనేది తప్పు. కాబట్టి మనం దీన్ని విభేదిస్తున్నాం అనేది గ్రహించగలరు. ఎవరైతే నిరసనలు తెలుపుతున్నారో చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా పర్మిషన్లు తీసుకుంటూ ఎంతో శాంతియుతంగా చేయాలి. అనవసరంగా రెచ్చగొట్టే వారి కవ్వింపు చర్యలకు వారు ఏదైతే ట్రాప్‌లో పడకుండా నిరసన అనేది శాంతియుతంగా తెలుపుతారని చెప్పి నేను ఆశిస్తూ, ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్. 'హమ్ దో హమారే వారా' సినిమాని ఖచ్చితంగా మీరు వ్యతిరేకించండి. జనాభా పెరుగుదలకు కేవలం ముస్లింలు లేదా ఇస్లాం లేదా ఇతర అంశాలు కాదు. ఈ అంశం గురించి ఖచ్చితంగా పోరాటం చేయాలి. జనాభా పెరుగుదల అంశం అనేది వేరు అంశం. ఒక సమాజాన్ని బద్నాం చేసే కుట్ర అనేది వేరు అంశం. దీన్ని మీరు గ్రహించి ఆ అంశాలన్నిటిని మీరు పరిగణలోకి తీసుకొని విద్యావంతులు ఏదైతే సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ గ్రూపులు తదితర అన్ని చోట్ల ఈ వీడియోను వైరల్ చేస్తూ ఇటువంటి కుట్రలను మీరు తిప్పికొడతారని చెప్పి ఆశిస్తూ, ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్.